తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గొడుగు నీడ అనే కథ వినేద్దామండి. రచన శ్రీమతి డి కామేశ్వరి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15వ రోజు. ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళులా ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళు చావు పెళ్లితో సమానం అంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు. 80 90 ఏళ్ళు లేవు ఆయనకి. పోయే నాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్ళంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు. అదృష్టవంతుడన్నారు అందరూ. ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాసు పక్కన పెట్టి పక్కకి ఒరిగారు అంతే. ఆయన 2 కొడుకులు, కోడళ్ళు, 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు, వడ్డనలు, భోజనాలు అంతా పెళ్ళిళ్ళలాగానే ఇల్లు కిటకిటలాడింది. బంధువులు దిగినప్పుడల్లా, పరామర్శకి ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దమయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక ఆయన వాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్ళని పదే పదే తుడుచుకొని దుఃఖించేవారు. ఏమైతేనేం సుబ్రహ్మణ్యం గారి హయాం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతుకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అనిపించడం లేదు. అంచేత ఆవిడకసలు పెద్దగా దుఃఖం కడుపులోంచే, మనసులోంచే తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బతికారు కానీ మనసులు కలబోసుకొని బతకలేదు వాళ్ళు. అసలే హఠాత్తు మరణం. దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికాం అన్న ప్రేమ, అనురాగం కరువయ్యి ఆవిడకిదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజ్ మీద బలవంతంగా నిలబెట్టి నటింపజేసి సంభాషణలు వల్లించినట్టు లోకం ఏమనుకుంటుందోనన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చుని రాని ఏడుపుని నటించడం. గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగవతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీల్లేక ఆవిడ మానసికంగా, శారీరకంగా అలసిపోయింది. ఎప్పుడు ఇంత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది. ఆవిడకి పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బతిమాలినా ససేమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతోంది అని సమాధానపడి వెళ్ళారు. ఆమె పుట్టింటివారు, కూతుళ్ళిద్దరూ పిల్లల చదువులమ్మా, ఎలా ఉండడం, అలా అని ఎలా వెళ్ళడం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరి కోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతోందని అనుకుని ఆవిడని ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. 2వ కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం. సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకా భగవంతుడే తోడు. ఆయన అన్నయ్య ఉన్నాడుగా నా కోసం, ఏ దిగులు వద్దు అంటూ 2వ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11వ రోజు కొందరు, దగ్గర వాళ్ళు 13వ రోజు వెళ్ళారు. ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాటం అంతా నా మీదేరా బాబు అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు తనకు పుస్తెముడి, ఈ చాకిరీ నాకు తప్పదు అని మనసులో విసుక్కుంది. లాయర్ మొగుణ్ణి చేసుకున్నందుకు రోజుకి 4 సార్లైనా పశ్చాత్తాపడే పెద్ద కోడలు. మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపం మరిది, తోడికోడలు టింగురంగా అని వెళ్ళిపోగానే ఉడుకుమోత్తనంగా మారింది. ఎవరి పాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిసాక మాదిరి అయింది. గాలివాన జోరు హోరు తగ్గిన ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా చిత్తడి ఆకులు, అలుములు, చెత్త చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినా ఇల్లంతా అడవిలా ప్రతి గది బట్టలతో, పక్కలతో, మరకలతో గలీజైంది.
పెరడంతా చూసే నాతుడు లేనట్టు ఎంగిలి విస్త్రాకులు ఎగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగ పెట్టుకొని, ఈరోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తుకోళ్ళో తిండి నిద్ర లేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటలకింత అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకు వచ్చింది ఆవిడకి. అయితే వీటన్నింటి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావిడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది. కొడుకులు ఆరాటంగా, బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు. ఆ మాట ఎవరో అనకుండా తనిలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మదన పడుతున్న ప్రభాకర్, ఏమో చిన్నాన్న తెలియదు, చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు, మరి రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్ దివాకర్ల మనసులో మెదులుతోంది 10 రోజులుగా. అయినా వెళ్ళు రాయకుండా పోతే గొడవే. ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి. తల్లి ఉంది, ఆవిడకి ఓ వాటా ఇవ్వాలి. ఏమ్మా వదినా, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా? అయ్యో నాయనా, మీ అన్నయ్య సంగతి నీవెరుగవా? ఇంట్లో పెళ్ళాం చాకరీకి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ 40 ఏళ్లలో? అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. చూడరా ప్రభాకర్, ఇనపెట్టి బీరువాన్ తీసి చూడు. విల్లు ఉంటే నలుగురి ముందు ఒకసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు. ఇప్పుడెందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులు అవ్వలేదు. ఆస్తులు పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా ఉంది. ప్రభాకర్ ఇనపెట్టి బీరువాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు, పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి పీకి కెలికి చూశాడు. కానీ విల్లు మాత్రం ఎక్కడా కనపడలేదు. నిరాశపడ్డాడు. రాసినట్టు లేదు బాబాయ్, మరిప్పుడెలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయ్, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి. మరి మీ అమ్మతో కలిసి 5 వాటాలు అవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమానంగా వచ్చేట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కర్లేదంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ల వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాలలో పడ్డారు, మొగుళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మాకెందుకులే, అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తునే వస్తుంటే డబ్బు చేదా, ఎందుకు వద్దంటాం, మాకేం వెర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు, మనం ఎందుకు బయటపడడం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమోయ్ ప్రభాకర్, ఇప్పుడెందుకయ్యా ఈ ఆస్తి పంపకాలు మాటలు? మీ అమ్మగారింకా ఉండగానే 10వ రోజన్నా కాకుండా ఈ మాటలెందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరానికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా. పెద్దల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు. అది నిజమే అనుకోండి. నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి? ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ. అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలకి. ప్రభాకర్కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మామయ్య, ఏదో అనుకొని రాసుకుంటే మంచిది కదా. ఎప్పటికీ ఎలా వస్తుందో. నాన్న హఠాత్తుగా పోయారు, విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంత కాలం అంతా ఆవిడ ఆధీనంలో ఉండేట్టు, తదనంతరం ఫలానాది ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చేయరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తర్వాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరూ లేరు కదా. పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. ఏమంటావమ్మా వదినా? అయ్యో, నాదేముంది నాయనా, ఎప్పుడన్నా ఈ ఆస్తులు వివరాలు ఆయన నాకేం చెప్పారా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడి ఉండేట్టు చూడు బాబు. ఇంకెవరి కొంప పట్టుకు వెళ్లకుండా నా బతుకు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా.
మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికి అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా అంది అన్నపూర్ణమ్మ. చూడండి మామయ్య గారు, అత్తగారున్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వ హక్కులు ఆవిడవే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి అని పెద్దల్లుడు అన్నాడు. ప్రభాకర్కి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతోంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాసేస్తే బావుండును అని ఉంది. కానీ నలుగురు మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా వాటా నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజు చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవడం ఏం బాగుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకి వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కర్లేదు, మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటల్లో బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థమవుతోంది. తండ్రి ఏదో వెళ్ళి రాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేట్టు, బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడ సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేరు పెడితే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో పొలమే ఉంచుకుంటాడో అతనికే వదిలారు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాషు, తల్లి బంగారం వచ్చేటట్టు, ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేట్టు విల్లు రాసి సాక్ష్య సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవరికీ అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడ ఉండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు కనుక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవడం మంచిదే అయింది. రాసి ఉంటే తన పేర ఏం రాసేవారు కాదు. ఆడపెత్తనం మంగళి వైద్యం, ఆడదాని చేతిలో డబ్బు, మగాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకిరికి, పిల్లల్ని కనడానికి పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాదనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదెప్పుడు తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి కానీ ఆడదానికేం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులున్నారు కానీ రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో. అప్పుడు తనకి కొడుకుల పంచన పడి ఉండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది. 40 ఏళ్ళు కాపురం చేసినందుకు నిలువ నీడ దొరికింది. ఇప్పుడు బ్రతికినన్ని రోజులు తనని ఓ మనిషిలా ఎప్పుడు చూశారు గనుక నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటింట్లో పడి ఉండక తగుదనమ్మా అని మాట్లాడుతున్నావా? అన్ని పాములు తలెత్తితే తాడిపాము తలెత్తిందట లాంటి హేళన తప్ప తనని ఓ మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసుర్లు తప్ప అభిమానం, ఆప్యాయత ఏం పెంచిచ్చారు కనుక చిరుబురులు, అథారిటీ చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా, ఆచరించారా? మగాణ్ణి, సంపాదిస్తున్న వాడిని ఇదంతా నాది అని తప్ప మనది అని ఎన్నడన్నా అన్నారా? పెళ్ళాం కనుక అంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటయ్యి తర్వాత ఏం అనిపించకుండా తన మానాన తనుండేది. ఇంట్లో చాకిరీ చేసుకుంటూ పిల్లల్ని కని పెంచుకుంటూ ఆయన గారు తిట్టిన రోజు ఏడ్చుకుని దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనదంటూ విల్లు రాయకపోబట్టి మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కి రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడి జులుం ఇప్పుడు కొడుకు హయాంలో బట్టకట్టవలసి వచ్చేది. ఏదో ఆ దేవుడికి దయ కలిగి విల్లు రాయలేదు, నయమే అనుకుంది. ఏమిటండి, మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడగారున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు. గదిలో పద్మ మొగుణ్ణి దులపడం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు, పెద్దలంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకర్ అన్నాడు. మీ బాబాయి, మామయ్య పెద్ద తగుదునమ్మా అని చెప్పొచ్చారు. వాళ్ళ సొమ్మేం పోయింది? ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరి పాటికి వాళ్ళు చక్కగా పెడతారు. మనం ఇక్కడుండి ఏడవాల్సిన వాళ్ళం. ఈవిడకి మనకి లంపటం తప్పదుగా.
15 రోజుల తర్వాత గాఢ నిద్రలో ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినవస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేదే విడిగా మన పేర ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ఉండేవారం. ఇప్పుడింకా మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పనిచేసుకుందాం అని చెప్పండి. మీ తమ్ముడితో చెల్లెళ్లతో మీ ఆస్తి మీ ఇష్టం. మీ మావయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు. ఉండాల్సింది చేయాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మా? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యాం. ఎవరేమనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికి ఇంకా పట్టుమని 60 లేవు. ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళు బతుకుతారో ఎవడికి తెలుసు. అన్నాళ్ళు మనం నోరు మూసుకొని కూర్చోవాలా? అదేం కుదరదు. నేను చెప్తున్నాను. అబ్బా, ఇప్పటికి ఊరుకో పద్మా. 4 రోజులు పోనీ చూద్దాం. ఇంట్లోనే ఉంటాంగా. ఇప్పుడేం కొంప మునిగింది? నాన్నగారు లేరు గాని మిగతాదంతా అలా ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ మనసు బావురుమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుక్కు ఇష్టం లేదన్నమాట. తను ఇంకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారన్నమాట. ఈ ముసల్ది ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదనపడింది. కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హయాంలో. ఇప్పుడు ఇంకా వీల్లేదు. తన బతుకు తనిష్టం వచ్చినట్టు కొన్నాళ్ళైనా బతకాలి. తన ఇల్లు తన మొగుడాస్తి తనిష్టం. అడగడానికి వీళ్ళెవరు? అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ. ఇంట్లో ఒక్క సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కు అయినా ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయో, 4 గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికి ఇంకా నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆరంభించాడు. మామగారున్న రోజులు మాటన్నా వినపడని కోడలు గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకి 10 సార్లు చచా, ఈ కొంప, ఈ చాకిరి, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి, చాకిరి మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తినిపోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆర్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానమైతే నెత్తికెక్కించుకోమనండి. అంతేగాని ఈ చాకిరీ నా వల్ల కాదు. పుట్టిల్లంటూ అంతా వచ్చిపోతారు. చాకిరీకి జీతం బత్తెం లేని నౌకరిదాన్ని నేనున్నానుగా. ఈ కొంపలో దేనికి స్వాతంత్ర్యం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బతుకు నాకు? నాది అంటూ కొంప సంసారం నాకెప్పుడో అంటూ ముందు గొనుగుళ్లతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగుదనమ్మా అంటూ అన్నింట్లోనూ వేలు పెట్టకపోతే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు. ఏం ఈ ఇల్లు నాది కాదు? నాకు తెలియదు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో? ఎన్నాళ్ళు నాకు కోడంటికం అంటూ మొదలెట్టి నాకు తెలుసు, నాకెవరి సలహాలు అక్కర్లేదు వరకు వెళ్ళి అత్తగారు ఏం అడిగినా దులపరించి పారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పెళ్లి మీద ఎలక మీద పెట్టి సాధింపులు సరే. ఎదుట పడితే మొహం చిట్లించడం, మూతి విరుపులు లెక్కలేదు. రోజుకి 10 సార్లు చాకరీ చేస్తున్నానో అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడ అంత గట్టిగా తెగేసి ఎదుటిపడి ఎవరిని ఏమనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ల భర్త హయాంలో అన్నింటికీ పడి ఉండి ఓర్చుకునే తత్వం అలవడిందేమో. తనని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరినప్పుడు ఏమ్మా ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పెళ్లి మీద ఎలక మీద పెట్టి అంటావు అంటూ కోడల్ని ఎదుర్కొనేది. అయ్యో నేనెవరినమ్మా అనడానికి, నాకేం నోరు నొప్పా అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటోంటేనే మీకంత కష్టంగా ఉందే. పట్టెడన్నం మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలంటున్నావే. అయ్యో అయ్యో చూసారా, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది, నా సొమ్ము మీరు తింటున్నారు కానీ నేనెవరి సొమ్ము తినడం లేదని ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గులేదు? పదండి, ఏ అద్దె కొంపో దొరక్కపోదు. ఏ 2 గదుల కొంపన్నా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కర్లేదు. కలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు అన్నపూర్ణమ్మకి మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. పైగా
లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పబోతే మీ అత్తా కోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు, చచా బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు. వాళ్ళకి చీర సారే ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకి దోచిపెడుతోంది. ఏం వాళ్ళు ఆస్తి పంచుకుంటారుగా మీతో సమంగా, ఇప్పుడు ఇంకా ఈ దోచిపెట్టడం ఎందుకు? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను. ఒక్కనాడన్నా ఒక్క జత బట్టలు ఇవ్వాలనిపించిందా ఆవిడకి? అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే, అందుకే పోదాం అంటున్నాను. పోతే పొండి అనాలన్నంత ఆవేశం వచ్చేది అన్నపూర్ణమ్మకి. లోకులేమనుకుంటారోనన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కరితి ఎలా అన్న ఆలోచన ఆవిడని వెనక్కి లాగేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకర్ని వేధించింది. సంవత్సరికాలు వచ్చాయి. మళ్ళీ అంతా బంధువులు చేరారు. సంవత్సరికాలు ముగిశాయి. బాబాయ్, నాకంటూ ఏం వస్తుంది? నాకు పనిచేయాలి బాబాయ్. ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు. ఇంట్లో గోల భరించలేను. ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకు ఈ జంజాటం? నా వాటా నాకు కావాలి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళాంకి ఇచ్చి పంపినది అప్పచెప్పేశాడు ప్రభాకర్. అదేమిట్రా ఇప్పుడు ఏమైందని ఏదో చెప్పబోయారాయన. ఏమైందో చెబితే అర్థం కాదులే బాబాయ్, ఎవరికి వారికి ఉండడం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన. తమ్ముడు లక్ష్మణుడిలా అన్నగారి మాట జవదాటను అన్నట్టు కూర్చున్నాడు. మరి మీ అమ్మ ఒక్కరితే ఎలా ఉంటుందిరా? ఒక్కరితే ఉండడం ఏం, ఆవిడకింకా 3 పిల్లలున్నారు. ఆవిడకిష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటుంది. అలాగే పంచే మరిది. ఇంట్లో రోజు ఈ గొడవల కంటే అదే నయం అనిపిస్తోంది నాకును. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు నిష్ఠూరంగా అంది. మరి ఈ ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు ఈ ఇల్లు నాన్న కట్టించినా పిత్రార్జితంగా నా కొడుకులకి కావాలి. దివాకర్ బెంగళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి. ఇది వరకు రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి డబ్బు ఇవ్వండి. ఆవిడన్నన్ని రోజులు ఖర్చులకి. ఆడపిల్లలకి ఎలాగూ క్యాష్ అనుకున్నాంగా. పొలం దివాకర్కి అనుకున్నాంగా. అన్నయ్య, సొంత ఇల్లుండగా అమ్మ వీళ్ల కొంప వాళ్ళ కొంప పట్టుకు ఎందుకు వెళ్ళాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అదేమిటమ్మా, సొంత ఇల్లుంచుకొని 2 గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య, మేమలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే 2 మెతుకులన్నా వంట పెట్టనీయండి. నాకు మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా. ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మా. నా కర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది. పూర్ణ నారాయణ చేతిలో ఉత్తరంతో ఒగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి, బావగారి ఉత్తరం వచ్చిందే అన్నాడు. ఒగరుస్తూ ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు. బావగారి ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాదైతే? అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో, కావాలంటే చూడండి, రిజిస్టర్ ఉత్తరం, ఫ్రమ్ అడ్రస్సు బావగారి పేరున ఉంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకుని చింపి తల్లి పేర ఉండడంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఈ ఉత్తరం ఇప్పుడెక్కడి నుంచా అని ఆశ్చర్యపడుకు. చాలా కాలం క్రిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్న వాడే గాని కన్నవాళ్ళు కాదన్న సత్యం నీవు ఈ పాటికి గ్రహించి ఉంటావు. 40 ఏళ్లలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నీవనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెబితే నీవు నమ్మవు. అనుభవం వస్తే గానీ నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతట నీవే తెలుసుకుంటావని, నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడూ తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నోతి నీరులా నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చీతో తోడితే అదే దక్కుతుంది. పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నీవు ఒక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు నీకు సరిగా దక్కలేదని వాపోవడం సబబా? తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి డక్కా ముక్కేళ్ళు తినొచ్చు. అంత మాత్రాన బాల్చి దెబ్బ తింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు? నీ విషయంలో అదే జరిగింది.
మగాణ్ణి మొగుణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికుండాలి. అది నీకు లేక నా మీదే నిష్ఠురాలు వేశావు. కార్యేషు దాసి అన్న నానుడిలా తోడయి నీడయి తల్లయి ఆడది నిలిస్తే తను గొడుగయి ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణ, పిల్లలెప్పుడూ నీడిచ్చే చోటుకి చేరుతారు తప్ప నీడివ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పడానికి నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లల్ని గూటి నుంచి తరిమేసే పశుపక్షాదుల జీవన రీతే సరైంది అని నాకు అనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖం ఉంది అని ఎన్నో కేసులు చూసిన లాయర్గా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు నీ సుఖ జీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వ హక్కులు నీవే, మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయట పెట్టమని నా మిత్రుణ్ణి ఆదేశించాను. నా అంచనాలు తప్పయి నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం ఉండదు. కానీ అలా నూటికో కోటికో గానీ జరగదని తెలిసే విల్లు రాశాను. నా జీవితానుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి ఉంటుంది. ఏమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా. పక్కింటి వాణ్ణి ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం. అది కరగడానికి చిన్నపాటి సెగచాలమ్మా. అది ఉత్తి అమాయకురాలరా. తెల్లనివన్నీ పాలనుకుంటుంది కానీ అందులో నీళ్లున్నాయి అని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోర్రా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా? ఇనప్పెట్టిలో డబ్బులుంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కసుబుస్సులే అర్థమవుతాయి కానీ అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాడిని. వాడు నవ్వేవాడు. ఇనప్పెట్టలో డబ్బుంది అన్న తృప్తి, అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకి తెలియాలి కానీ నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ అంత ప్రాణం అని కబుర్లు చెప్పేవాడెప్పుడు కార్యాచరణలో పెట్టడు. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తనకని నీటికుండమ్మా. అదిప్పుడు చేసి చూపెట్టాడు. చూసావా అమ్మా, ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింత అని నీ పేర వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు. రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తర్వాత ఆనాడే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభాకర్, ఈ ఫస్టులోగా మీరెక్కడైనా అద్దె ఇల్లు చూసుకొని ఇది ఖాళీ చేయండి బాబు. ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మమొహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా? అద్దె ఇల్లు చూడమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు. అవునాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఇహనైనా పరలోక చింతతో గడపాలనుకుంటున్నాను. శేష జీవితం ఆస్తినంతా నా పేరు ఉన్నా మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్న చూపు చూసి ఎన్ని మాటలన్నారో మీకు తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది నాకు. అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వారందరినీ ఒకచోట చేర్చి ఒకరికొకరం తోడయ్యి నీడయ్యి కష్టాలలో కష్టాలు పంచుకుంటూ నా చేతనైన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడాయి ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు. నా బతుక్కి నన్ను వదలండి. చేతులు జోడించి అన్న అన్నపూర్ణమ్మని నల్లబడ్డ మొహంతో చూశారు ప్రభాకర్, పద్మ. ఈ కథ ఆంధ్రజ్యోతిలో 1987లో వచ్చిందండి. కథ సమాప్తం. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.